బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కోనసీమ జిల్లాలో భారీ బ్లాస్ట్ జరిగింది. ఇటు మల్కీపురం ఇరుసు మండలంలో ఓఎన్జీసీ గ్యాస్ లీక్ అవ్వడంతో భారీ బ్లాస్ట్ జరిగింది. ఒక్కసారిగా బ్లాస్ట్ అవ్వడంతో పరుగులు తీశారు స్థానికులందరూ. భారీగా ఎగిసిపడుతున్న మంటలు కిలోమీటర్ల మేర కుమ్మేసిన పొగ ఒకసారి మన విజువల్స్లో చూడొచ్చు. చాలా క్లియర్గా కనిపిస్తుంది. పొగ దట్టమైన పొగ కమ్ముకొచ్చింది. ఇటు మంటలు కూడా ఎగిసిపడుతున్నాయి. ఆ మంటలను అదుపు చేసేందుకు ఇటు ఫైర్ సిబ్బంది కూడా అక్కడికి చేరుకున్నారు. గ్రామస్తుల్లో మాత్రం తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. విజువల్లో మనం చూడొచ్చు, పరుగులు తీస్తున్నారు. ఇటు సేఫ్టీ మెజర్స్, ఇటు సేఫ్టీకి సంబంధించిన వాళ్ళు, అలాగే ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు పరుగులు తీస్తున్నారంటే అర్థం చేసుకోండి. ఆయిల్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ ఓఎన్జీసీ అనేది ఒక కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కేంద్ర సంస్థ. అలాంటి సంస్థకు సంబంధించిన ఒక డ్రిల్లింగ్ సైట్ మనం చూస్తున్న ఆ పరికరమే ఒక డ్రిల్లింగ్ సైట్. ఆ డ్రిల్లింగ్ సైట్ దగ్గర ఒక్కసారిగా రిగ్గు చూడు రిగ్గు అలా కాలిపోతుంది మొత్తం. డిజాస్టర్ జరిగింది కదా, దానికోసం ఒక షార్ట్ అయితే పోస్ట్ చేశాను. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ కనిపిస్తున్న మా చర్చ్, ఐపీసీ చర్చ్, ఇందులోని చాలామంది గ్రామస్తులకి మేమైతే షెల్టర్ ఇవ్వడం అయితే జరిగింది. లేటర్ వాళ్ళ రిలేటివ్స్ వచ్చి వాళ్ళని వాళ్ళ గ్రామానికి తీసుకుని వెళ్ళడం అయితే జరిగిందనమాట. సో ఆ విజువల్స్ పెట్టి కొంచెం వాళ్ళనైతే ఇబ్బంది పెట్టాలనుకోలేదు. ఇక్కడ సిచ్యువేషన్ అయితే ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. ఎందుకంటే ప్రమాదంతో కూడుకునే పరిస్థితులు ఉంటాయన్నమాట. ఎందుకంటే ఆల్మోస్ట్ గోదావరి ఏరియాస్కి వచ్చేటప్పటికి ఇవి డెల్టా ఏరియాస్ కాబట్టి ఇక్కడ చాలా చెప్పాలంటే మినరల్స్ దొరుకుతాయి, రిసోర్సెస్ దొరుకుతాయి, గ్యాస్ ఉంటుంది, ఈవెన్ పెట్రోలియం కూడా ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు సముద్రం వైపు. ఇలాంటి ప్రాంతాల్లో చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి. బట్ లైక్ వాట్ హ్యాపెండ్ ఆల్ ఆఫ్ అ సడన్ ఈ ఇన్సిడెంట్ అయితే జరిగిందనమాట. సో దీనికైతే చాలా బాధపడుతున్నాం. ఈ ఊరు ప్రాంతపు తాలూకు కాబట్టి మేము ఇంకా ఎలాంటిని ఎదుర్కోవాలి. లాస్ట్ టైం కూడా అట్లనే మోంతా సైక్లోన్కి కూడా చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇట్లానే ఒక బ్లాస్ట్, ఓఎన్జీసీ బ్లాస్ట్కి చాలా అంటే చాలా ఎఫెక్ట్ అయింది ఈ ఏరియా. సో లెట్స్ ప్రే ఫర్ దిస్ ఏరియా. చూడండి, నేను పెట్టిన విజువల్స్ కానీ షార్ట్స్ కానీ మీకు వీలైనంత మందికి షేర్ చేయండి. అంటే ఇక్కడ పరిస్థితుల కోసం నలుగురు తెలుసుకుంటారని, అంతేగాని దీన్ని ఒక కంటెంట్ చేద్దామనో లేదంటే ఒక సార్ట్ ఆఫ్ దీనిలాగా
క్యాష్ చేసుకుందామనో కాదు. చూడండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ, ఏరియా చుట్టూ ఉండే వాళ్ళందరికీ షేర్ చేయండి. వాళ్ళకొక నాలెడ్జబుల్‌గా అనిపిస్తది దీనికోసం.